Hi my dear students, welcome back. Welcome to Chemistry SR, our chemistry channel. ఈ రోజు మనం మన వీడియోలో ఏం డిస్కస్ చేయబోతున్నామంటే కాంప్లెక్స్ కాంపౌండ్స్ అన్న చాప్టర్ మొదలు పెడుతున్నాం. ఇది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ డి బ్లాక్ ఎలిమెంట్స్, ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అండ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ అన్న చాప్టర్లో సెకండ్ పార్ట్. ఫస్ట్ పార్ట్ డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. అక్కడ అంత మెయిన్ కంటెంట్ ఎక్కువగా ఏం లేదు. సో ఈ పార్ట్ చాలా ఎక్కువ ఇంపార్టెంట్, అందుకు దీన్ని ముందు స్టార్ట్ చేసుకుంటున్నాం. సో కాంప్లెక్స్ కాంపౌండ్స్ ఆల్సో కాల్డ్ యాజ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్. ఓకే, దీని గురించి చూద్దాం. ఫస్ట్ క్లాస్లో మనం ఏం చేద్దాం అంటే వాట్ ఆర్ కాంప్లెక్స్ కాంపౌండ్స్ అంటే ఏంటి, వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్, ఓకేనా, ఇవి అబ్జర్వ్ చేయగలిగితే నెక్స్ట్ డీటెయిల్డ్గా వెళ్ళిపోదాం. ఓకేనా? ఓకే, స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు కాంప్లెక్స్ కాంపౌండ్స్ అనే దానికి మనకు ఒక ఐడియా రావాలి అంటే, అసలు కాంప్లెక్స్ కాంపౌండ్స్ అంటే ఏంటివి అనేది ఒక ఐడియా రావాలి అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకోవాలి. ఓకేనా? చూద్దాం. ఫస్ట్ వన్, పొటాషియం క్లోరైడ్ తీసుకుంటాను. దీనికి మెగ్నీషియం క్లోరైడ్ యాడ్ చేద్దాం. మెగ్నీషియం క్లోరైడ్ హెక్సాహైడ్రేట్. మెగ్నీషియం క్లోరైడ్ 6 వాటర్ మాలిక్యూల్తో కలిసి హెక్సాహైడ్రేట్గా ఎగ్జిస్ట్ అవుతుంది. ఈ రెండు కలిపామనుకో, నౌ వీ గెట్ ఎ సాల్ట్ విచ్ ఈస్ కాల్డ్ KCl MgCl2 6H2O. రెండు కంబైన్ అయిపోయి అడిషన్ ప్రోడక్ట్ వస్తుంది. ఓకేనా? సో దీన్ని ఏమంటారంటే కార్నలైట్ అంటారు. ఏమంటారు నాయనా? కార్నలైట్. క్లియర్? ఓకే. అలాగే ఫెర్రస్ సల్ఫేట్ తీసుకుంటాను, FeSO4. దీనికి అమ్మోనియం సల్ఫేట్ యాడ్ చేస్తాను, NH4 twice SO4 6H2O. ఫెర్రస్ సల్ఫేట్కి అమ్మోనియం సల్ఫేట్ యాడ్ చేసాను. ఇది ఒక స్టేబుల్ సాల్ట్, ఇది మరొక స్టేబుల్ సాల్ట్. స్టేబుల్గా ఎగ్జిస్ట్ అయ్యే సాల్ట్స్, రూమ్ టెంపరేచర్ దగ్గర ఎగ్జిస్ట్ అయితే వాటిని స్టేబుల్ సాల్ట్స్ అంటాం. పొటాషియం క్లోరైడ్ అలాంటిది, మెగ్నీషియం క్లోరైడ్ అలాంటిది. ఇక్కడ ఈ రెండింటిని కలిపేస్తే we get FeSO4 NH4 twice SO4 6H2O వస్తుంది. దీన్ని ఫెర్రస్ అమ్మోనియం సల్ఫేట్ అనొచ్చు, లేదా మోర్స్ సాల్ట్ అని కూడా అంటారు. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకేనా? ఇంకో ఎగ్జాంపుల్ ఏం చేద్దామంటే కార్నలైట్ ఒకటి చూసాం, మోర్స్ సాల్ట్ ఒకటి చూసాం. దీని తర్వాత పొటాషియం సల్ఫేట్ తీసుకుంటాను, ఒక స్టేబుల్గా ఎగ్జిస్ట్ అయ్యే సాల్ట్ అది. అల్యూమినియం సల్ఫేట్ తీసుకుంటాను, మరొక సాల్ట్, Al2SO4 thrice 24 వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి, క్రిస్టలైన్ వాటర్. ఓకే, ఈ రెండు కలిపేద్దాం. we get K2SO4 Al2SO4 thrice 24 H2O. its name is పొటాష్ ఆలం. ఏమంటారు? పొటాష్ ఆలం అంటారు. ఓకే, 2 stable salts are added, we get an addition product. ఓకే, ఇంకో 2 ఎగ్జాంపుల్స్ చూస్తే మనకు క్లారిటీ వస్తుంది. నెక్స్ట్, ఓకే, పొటాషియం సయనైడ్ టు విచ్ ఐరన్ సయనైడ్ ఈజ్ యాడెడ్, FeCN టేకెన్ 2 times. ఓకేనా? ఇక్కడ బ్యాలెన్సింగ్ ఇంపార్టెంట్ కాదు, ఏం చేస్తున్నాం అనేది గమనించండి. పొటాషియం సైనైడ్ ఫెర్రోసైనైడ్ కలిపేస్తే K4 FeCN టేకెన్ 6 times అనే కాంపౌండ్ వస్తుంది. కావాలంటే వేసుకోవచ్చు. 4 moles పొటాషియం సైనైడ్ ఐరన్ సైనైడ్తో కంబైన్ అయితే K4 FeCN టేకెన్ 6 times వస్తుంది. దీన్ని ఏమంటారంటే పొటాషియం ఫెర్రో సయనైడ్ అంటారు. ఓకేనా? పొటాషియం ఫెర్రోసైనైడ్. ఇంకొక ఎగ్జాంపుల్, దాంతో మనకు కాంప్లెక్స్ కాంపౌండ్స్ పైన ఐడియా వస్తుంది. ఫస్ట్ అదేంటో తెలుసుకోకుండా డీటెయిల్డ్గా లోపలికి వెళ్ళకూడదు. ఓకేనా? నెక్స్ట్, 5th, కాపర్ సల్ఫేట్ తీసుకుందాం.
దీనికి అమ్మోనియా సొల్యూషన్ వేద్దాం, ఎక్సెస్ అమ్మోనియా వేద్దాం. అందులో అమ్మోనియా మాలిక్యూల్స్ కంబైన్ అవుతాయి దీంతో. ఓకేనా? అంటే కాపర్ సల్ఫేట్కు NH4OH అమ్మోనియం హైడ్రాక్సైడ్ వేస్తే మనకు ఫస్ట్ కాపర్ హైడ్రాక్సైడ్ అయిన లైట్ బ్లూ ప్రిసిపిటేట్ వస్తుంది. సరే, ఇక్కడ మనం ఎక్సెస్ వేస్తున్నాం. సో ఆ ఎక్సెస్ అమ్మోనియాలో డిజాల్వ్ అయిపోయి ఇటుకి CuNH3 4 times SO4 అనే కాంపౌండ్ వస్తుంది. దీన్ని ఏమంటారంటే క్యూప్రమోనియం సల్ఫేట్ అంటారు. క్యూప్రమోనియం సల్ఫేట్. ఓకే, క్లియర్. ఇప్పుడు ఇక్కడ మనం గమనిస్తే 5 అడిషన్ కాంపౌండ్స్ను చూస్తున్నాం. స్టేబుల్ సాల్ట్స్ పొటాషియం క్లోరైడ్, మెగ్నీషియం క్లోరైడ్, ఫెర్రస్ సల్ఫేట్, అమ్మోనియం సల్ఫేట్, పొటాషియం సల్ఫేట్, అల్యూమినియం సల్ఫేట్, పొటాషియం సైనైడ్, ఐరన్ సైనైడ్, కాపర్ సల్ఫేట్, అమ్మోనియా సొల్యూషన్. స్టేబుల్గా రూమ్ టెంపరేచర్ దగ్గర ఎగ్జిస్ట్ అయ్యే వీటిని యాడ్ చేసాం. యాడ్ చేస్తే మనకు అడిషన్ కాంపౌండ్స్ వచ్చాయి. దీనిలో గమనిస్తే ఈ ఫస్ట్ 3 ఉన్నాయి చూడు, 1 2 3 కార్నలైట్, మోర్స్ సాల్ట్, పొటాషియం. ఈ మూడింటిని ఏమంటారంటే 1 2 and 3 దీస్ ఆర్ కాల్డ్ డబుల్ సాల్ట్స్ అంటారు. ఏమంటారు? డబుల్ సాల్ట్స్. అంటే 2 సాల్ట్స్ యాడ్ అయ్యాయి కాబట్టి డబుల్ సాల్ట్ అంటారు. క్లియర్? మరి నెక్స్ట్ ఉన్నాయి చూడు, ఎవరు? 4 and 5 ఈ 2 కాంపౌండ్స్ పొటాషియం ఫెర్రోసైనైడ్, క్యూప్రమోనియం సల్ఫేట్, ఈ రెండింటిని ఏమంటారంటే కాంప్లెక్స్ కాంపౌండ్స్ అంటారు. ఏమంటారైనా? కాంప్లెక్స్ కాంపౌండ్స్. అదేంటది? రెండింటిని మనకు ఎలా ప్రిపేర్ చేసాం? స్టేబుల్గా ఉన్న సాల్ట్స్ను కంబైన్ చేసి చేసాం. ఇక్కడ స్టేబుల్ సాల్ట్స్ కంబైన్ చేసాం, ఇక్కడ స్టేబుల్ సాల్ట్స్ కంబైన్ చేసాం. బట్ వీటిని ఏంటి కాంప్లెక్స్ కాంపౌండ్స్ అన్నాం, వీటిని ఏంటి డబుల్ సాల్ట్స్ అన్నాం. ఎందుకు అలా అన్నాం? ఎందుకన్నామంటే వీటికి కొన్ని క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ ఉంటాయి, వీటికి కొన్ని క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ ఉంటాయి. బట్ అవి చాలా డిఫరెంట్గా ఉంటాయి. వచ్చిన కాంపౌండ్ ప్రాపర్టీస్ని బేస్ చేసుకొని అది డబుల్ సాల్టా లేదా కాంప్లెక్స్ కాంపౌండా అనేది మనం డిసైడ్ చేయాలి. ఓకేనా? ఈ కాంప్లెక్స్ కాంపౌండ్ల క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ డబుల్ సాల్ట్ ప్రాపర్టీస్ లాగా ఉండవు. ఓకేనా? అవేంటో డిస్కస్ చేద్దాం. వచ్చిన ఎగ్జాంపుల్ చూడు. ఇప్పుడు దీన్ని వాటర్లో వేసామనుకో, కార్నలైట్ని, వెంటనే డిసోసియేట్ అయిపోయి K+ అయాన్, Cl- అయాన్, Mg+2 అయాన్, 2 Cl- అయాన్స్, 6 వాటర్ మాలిక్యూల్స్ ఎంటర్ ఇంటూ వాటర్. ఇది జరుగుతుంది, కంప్లీట్ డిసోసియేషన్. ఓకేనా? దీన్ని వాటర్లో వేసిన మోర్ సాల్ట్ని ఫెర్రస్ అయాన్, సల్ఫేట్ అయాన్, అమ్మోనియం అయాన్, సల్ఫేట్ అయాన్, వాటర్ సపరేట్స్. సో అన్నీ కంప్లీట్గా డిసోసియేట్ అవుతాయి. బట్ వీటి విషయంలో అలా జరగదు. K+ అయాన్స్ 4 వస్తాయి. ఈ స్క్వేర్ బ్రాకెట్ ఉందే కాంప్లెక్స్ పార్ట్ అంటారు దీన్ని. ఇది అలాగే ఉంటుంది సొల్యూషన్లో. నథింగ్ బట్ రీటైన్స్ ఇట్స్ ఐడెంటిటీ ఇన్ సొల్యూషన్ స్టేట్. అలాంటి వాటిని కాంప్లెక్స్ కాంపౌండ్స్ అంటారు. ఓకేనా? ఇక్కడ దీన్ని వాటర్లో వేసిన SO4- అయాన్ వెళ్ళిపోతుంది, కాంప్లెక్స్ పార్ట్ +2 అయాన్, ఈ మొత్తం అలాగే ఉండిపోతుంది. సో కాంప్లెక్స్ పార్ట్ అంటారు వీటిని. ఓకేనా? ఇలా వాటి ఐడెంటిటీ సొల్యూషన్లో రీటైన్ చేసుకుండే రిటెన్షన్ అలాగే ఉంచుకోగలిగే వాటినే కాంప్లెక్స్ కాంపౌండ్స్ అంటారు. ఓకేనా? ఇప్పుడు వీటి క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ అవి ఏంటివి, ఇవేంటి, వాటి డిఫరెన్సెస్ చూస్తే మనకు కొంత క్లారిటీ వస్తుంది. చూద్దామా? ఓకేనా? ఓకే, ఇప్పుడు డబుల్ సాల్ట్స్ వీటిని కాంప్లెక్స్ కాంపౌండ్స్ అన్నాం కదా, వాటిని డబుల్ సాల్ట్స్ అన్నాం, ఈ రెండింటిని కాంప్లెక్స్ కాంపౌండ్స్ అన్నాం కదా. సరే, మరి ఈ డబుల్ సాల్ట్స్కి కార్నలైట్, మోర్ సాల్ట్, పొటాషియం, ఈ కాంప్లెక్స్ కాంపౌండ్లకి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. ఒకసారి ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామ్స్లో కూడా
ఐపీ ఎగ్జామ్స్ అంటాం కదా, వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ ఆఫ్ కాంప్లెక్స్ కాంపౌండ్స్ అని అడిగాడు. 4 మార్క్స్ కోసం ఒకసారి అడిగాడు. సడన్ సర్ప్రైజ్. ఓకేనా, సరే చూద్దాం. ఇప్పుడు డబుల్ సాల్ట్స్కి కాంప్లెక్స్ కాంపౌండ్ తేడా ఏంటి సార్, 2 స్టేబుల్గా ఉన్న సాల్ట్స్ యాడ్ చేస్తేనే వచ్చాయి కదా అని మీకు డౌట్ వస్తే, హియర్ దెర్ ఈస్ ద క్లారిటీ. డబుల్ సాల్ట్ ఎగ్జిస్ట్ ఓన్లీ ఇన్ సాలిడ్ స్టేట్. ఈ 2 కంబైన్ అయినప్పుడు వచ్చే డబుల్ సాల్ట్స్ సాలిడ్ స్టేట్లోనే ఉంటాయి. సాలిడ్ స్టేట్లో మాత్రమే డబుల్ సాల్ట్గా ఎగ్జిస్ట్ అవుతాయి. వాటర్లో వేసినప్పుడు కానీ అవి అలాగే ఉండవు, విడిపోతాయి. ఆ సాల్ట్ అలాగే స్టేబుల్గా ఎగ్జిస్ట్ అవ్వలేదు. స్టేబుల్గా ఎప్పుడు ఎగ్జిస్ట్ అవుతుందంటే ఓన్లీ ఇన్ సాలిడ్ స్టేట్. లూజ్ దేర్ ఐడెంటిటీ ఇన్ సొల్యూషన్. వాటర్లో వేస్తేనే చాలు ఇది K+ అయాన్, Cl-, Mg+2, Cl-, వాటర్ మాలిక్యూల్ అన్నీ సపరేట్ అయిపోతాయి. ఐడెంటిటీ లాస్ అయిపోయింది. ఈ కార్నలైట్గా ఉండట్లేదు, డిసోసియేట్ అయిపోతా ఉంది. సో ఐడెంటిటీ లాస్ అయినట్టే. ప్రాపర్టీస్ ఆర్ సేమ్ యాజ్ కన్స్టిట్యూయెంట్ కాంపౌండ్స్. దీని ప్రాపర్టీస్ ఎట్లుంటాయంటే, ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి, దీని కన్స్టిట్యూయెంట్ కాంపౌండ్స్ ఎవరు, పొటాషియం క్లోరైడ్, మెగ్నీషియం క్లోరైడ్. వీటి ప్రాపర్టీస్ ఏముంటాయో చివరిగా వచ్చిన కార్నలైట్ ప్రాపర్టీస్ కూడా అలాగే ఉంటాయి. మోర్స్ సాల్ట్ కూడా. ఫెర్రస్ సల్ఫేట్ అనేది లైట్ గ్రీన్ కలర్లో ఉంటుంది, అమ్మోనియం సల్ఫేటు వైట్ అన్నమాట. ఈ 2 కలిపాక వచ్చే సాల్ట్ కూడా అలాగే మిక్స్డ్ కలర్లోనే ఉంటుంది, కలర్ కూడా మారదు. ప్రాపర్టీస్ అన్ని సేమ్ యాజ్ దట్ ఆఫ్ దేర్ కన్స్టిట్యూయెంట్ కాంపౌండ్స్. ఏ కాంపౌండ్స్ నుంచి అయితే వస్తున్నాయో అదే ప్రాపర్టీస్ ఉంటాయి. ఓకే, తర్వాత మెటల్ అయాన్ ఎగ్జిబిట్స్ ఇట్స్ నార్మల్ వ్యాలెన్సీ. వీటిలో పొటాషియం వ్యాలెన్సీ 1 ఎగ్జిబిట్ చేస్తుంది, మెగ్నీషియం నార్మల్ వ్యాలెన్సీ 2ని ఎగ్జిబిట్ చేస్తుంది, ఐరన్ నార్మల్ వ్యాలెన్సీ 2 and 3 +2 +3 ఫెర్రస్ ఫెర్రిక్. సో +2 ఎగ్జిబిట్ చేస్తుంది, ఐరన్ +2 ఎగ్జిబిట్ చేస్తుంది, పొటాషియం +1, మెగ్నీషియం +2, నార్మల్ వ్యాలెన్సీ అల్యూమినియం +3 వాటి నార్మల్ వ్యాలెన్సీని ఎగ్జిబిట్ చేస్తాయి. ఓకేనా. మెటల్ అయాన్ ఇక్కడ దీస్ డబుల్ సాల్ట్స్ కంటైన్స్ అయానిక్ బాండ్స్ K+Cl-, Mg+2 Cl-, Fe+2 SO4-2 అయానిక్ బాండ్స్ ఎగ్జిబిట్ చేస్తాయి. ఇవి డబుల్ సాల్ట్స్ ప్రాపర్టీస్. చూడు, కాంప్లెక్స్ కాంపౌండ్స్ వాటి నుంచి డిఫరెన్స్ ఎందుకు ఇప్పుడు అర్థమవుతుంది. కాంప్లెక్స్ కాంపౌండ్స్ ఎగ్జిస్ట్ ఇన్ సాలిడ్ స్టేట్ అండ్ ఇన్ సొల్యూషన్ స్టేట్. సొల్యూషన్ స్టేట్లో కూడా కాంప్లెక్స్ అలాగే ఉంటుంది. చూడు, కాంప్లెక్స్ కాంపౌండ్స్ అంటే అది ఫామ్ అయినప్పుడు ఎప్పుడు సాలిడ్ స్టేట్లోనే ఉండాలని ఏం లేదు, సొల్యూషన్ స్టేట్లో కూడా ఫామ్ అవుతుంది. దానికి ఎగ్జాంపులే ఇది. కాపర్ సల్ఫేట్ పౌడర్ ఎలా ఉంటుందంటే ఇది బ్లూ కలర్ క్రిస్టల్స్. అమ్మోనియా సొల్యూషన్ వేసావు అంటే NH4OH, కాపర్ హైడ్రాక్సైడ్ వస్తుంది, లైట్ బ్లూ ప్రెసిపిటేట్. ఎక్సెస్ అమ్మోనియా వేసావు, కరిగిపోయి ఇట్ ఈజ్ ఏ సొల్యూషన్. కాపర్ 4 అమైన్ మాలిక్యూల్తో బైండ్ అయిపోయి సల్ఫేట్ అయాన్ కలిసి ఎగ్జిస్ట్ అయింది. సో ఇది ఎలా ఉంటుందంటే సొల్యూషన్ స్టేట్లో ఉంటుంది, డీప్ బ్లూ సొల్యూషన్. అంటే ఇక్కడ సాలిడ్ ప్రిసిపిటేట్ ఏం లేదు, సొల్యూషన్గా ఉన్నప్పుడు కూడా కాంప్లెక్స్ అలాగే ఉంది. అంటే కాంప్లెక్స్ కాంపౌండ్ ఎగ్జిస్ట్. ఎలా ఎగ్జిస్ట్ అయి ఉంటాయి, అవి సాలిడ్ అయినా అయి ఉండొచ్చు, కాంప్లెక్స్ కాంపౌండ్ సొల్యూషన్ స్టేట్లో కూడా ఉండిండొచ్చు. ఓకేనా. ఓకే, దే డు నాట్ కంప్లీట్లీ లూజ్ దేర్ ఐడెంటిటీ. సొల్యూషన్ స్టేట్లో వాటి ఐడెంటిటీ పూర్తిగా కోల్పో. ఇది కాంప్లెక్స్ కాంపౌండ్. దీన్ని వాటర్లో వేస్తే మనకి ఏమిస్తుందంటే SO4-2 అయాను, కాంప్లెక్స్ +2 అయాన్. అది -2 అయితే ఇది +2 కదా, ఈ పార్ట్ అలాగే ఉండిపోతుంది. కంప్లీట్గా ఇవన్నీ విడిపోవు అక్కడిలాగా వాటిలాగా. డబుల్ సాల్ట్స్ అన్నీ సపరేట్ అయిపోతాయి బికాజ్ అయానిక్ బాండ్, వాటర్ పోలార్ సాల్వెంట్, డిసోసియేట్. బట్ ఇక్కడ మనకు కంప్లీట్ డిసోసియేషన్ జరగదు. డజంట్ లూజెస్ దేర్ ఐడెంటిటీ కంప్లీట్లీ. జస్ట్ ఈ స్క్వేర్ బ్రాకెట్ అవుట్ సైడ్ ఉండేటి మాత్రం వెళ్ళిపోతాయి, స్క్వేర్ బ్రాకెట్ లోపల ఉన్న పార్ట్ అంతా అట్లే ఉంటుంది, దాన్నే కాంప్లెక్స్ పార్ట్ అంటారు. సో డు నాట్ కంప్లీట్లీ లూజ్ దేర్ ఐడెంటిటీ ఇన్ సొల్యూషన్. బట్ ఇక్కడ ఏమన్నాం, లూజ్ ఐడెంటిటీ ఇన్ సొల్యూషన్. తర్వాత ప్రాపర్టీస్ చూస్తే ఇదేమో బ్లూ సాలిడ్, ఇది కాపర్ సల్ఫేట్. ఇదేమో డీప్ బ్లూ సొల్యూషన్, అది లైట్ బ్లూ అయితే ఇది
డీప్ బ్లూ సొల్యూషన్. సో సేమ్ ఉందా ప్రాపర్టీ? అఫ్ కోర్స్ కలర్ బ్లూ కావచ్చు, ఇది లైట్ బ్లూ, ఇది డీప్ బ్లూ, ఇది సాలిడ్, అది లిక్విడ్ స్టేట్లో ఉంది, ఐ మీన్ సొల్యూషన్ స్టేట్లో ఉంది. ఫిజికల్ ప్రాపర్టీస్ అయితే తేడా ఉన్నాయి. సో ప్రాపర్టీస్ డిఫరెంట్గా ఉంటాయి. ఇంకా చూడు, పొటాషియం సైనైడ్ కలర్లెస్, కలర్ ఉండదు, ఓకేనా. తర్వాత పొటాషియం ఫెర్రోసైనైడ్ ఎల్లో క్రిస్టల్స్, ఇవి ఎల్లో కలర్లో ఉన్నాయి, ఓకేనా. ఇక్కడ కలర్ లెస్. చూడు ప్రాపర్టీస్ కూడా వేటి నుంచి అయితే ఇవి ఫామ్ అయ్యాయో వాటిని కాన్స్టిట్యూయెంట్ కాంపౌండ్స్ అంటాం. వీటి ప్రాపర్టీస్ నుంచి డిఫరెంట్గా ఉంటాయి. సో ప్రాపర్టీస్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ కాన్స్టిట్యూయెంట్ కాంపౌండ్స్, నాట్ ఎలిమెంట్స్, కాన్స్టిట్యూయెంట్ కాంపౌండ్స్, ఓకేనా. ఏ కాంపౌండ్స్ నుంచి ఫామ్ అవుతున్నాయో వాటి ప్రాపర్టీస్ నుంచి డిఫరెంట్గా ఉంటాయి మన కాంప్లెక్స్ కాంపౌండ్ల ప్రాపర్టీస్. అలాగే మెటల్ అయాన్ ఎగ్జిబిట్ మోర్ దాన్ ఇట్స్ నార్మల్ వ్యాలెన్సీ. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడు, ఐరన్ జనరల్గా +2 +3, +2 ఫెర్రస్ +3 ఫెర్రే, 2 లేదా 3 వ్యాలెన్స్ ఎగ్జిబిట్ చేస్తుంది. మరి ఇక్కడ అదే ఐరన్ ఎన్ని సైనైడ్లతో బైండ్ అయింది? 6 సైనైడ్లతో బైండ్ అయింది. అంటే వ్యాలెన్స్ ఎంత చూపిస్తుంది? ఇక్కడ 6 చూపిస్తూ ఉంది. కోఆర్డినేషన్ నంబర్ అంటాం దాన్ని. వ్యాలెన్సీ 6, నార్మల్గా అయితే 2, 3 ఉండాల్సింది 6 వ్యాలెన్సీ చూపిస్తుంది. అందుకే మెటల్ అయాన్ ఎగ్జిబిట్ మోర్ దాన్ ఇట్స్ నార్మల్ వ్యాలెన్సీ, మోర్ దాన్ ఇట్స్ నార్మల్ వ్యాలెన్సీ. నార్మల్గా ఎగ్జిబిట్ చేసే వ్యాలెన్సీ కంటే ఎక్కువ చూపిస్తుంది. సో అంటే కంబైనింగ్ కెపాసిటీ ఎక్కువ చూపిస్తుంది. నెక్స్ట్, కంటైన్స్ అయానిక్ యాజ్ వెల్ యాజ్ కోఆర్డినేట్ బాండ్. కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్స్ అంటాం కదా, డేటివ్ బాండ్స్ అని, అవి ఉంటాయి కాంప్లెక్స్ కాంపౌండ్. ఇక్కడ కేవలం అయానిక్ బాండ్స్ ఉంటాయి. చూసారా, ఇన్ని డిఫరెన్స్ ఉన్నాయి. సో దీస్ ఆర్ ది క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ ఆఫ్ కాంప్లెక్స్ కాంపౌండ్. ఓకే, డబుల్ సాల్ట్స్ ఎగ్జిస్ట్ ఓన్లీ ఇన్ సాలిడ్ స్టేట్. కాంప్లెక్స్ కాంపౌండ్ ఎగ్జిస్ట్ ఇన్ సాలిడ్ అండ్ సొల్యూషన్ స్టేట్. దే లూజెస్ their identity in solution, they do not completely lose identity in their solution. Properties of double salts are same as that of constituent compounds. వీటి ప్రాపర్టీస్ ఎక్కడి నుంచి వచ్చాయో వాటి ప్రాపర్టీస్తో సేమ్ ఉంటాయి. ప్రాపర్టీస్ ఆఫ్ కాంప్లెక్స్ కాంపౌండ్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ కాన్స్టిట్యూయెంట్ కాంపౌండ్. వేటి నుంచి వచ్చాయో వాటి ప్రాపర్టీస్ నుంచి డిఫరెంట్గా ఉంటాయి. మెటల్ అయాన్ ఎగ్జిబిట్స్ ఇట్స్ నార్మల్ వ్యాలెన్సీ ఇన్ డబుల్ సాల్ట్. మెటల్ అయాన్ ఎగ్జిబిట్ మోర్ దెన్ ఇట్స్ నార్మల్ వ్యాలెన్సీ ఇన్ కాంప్లెక్స్ కాంపౌండ్. Here normal double salts contain ionic bonds, but complex compound contain ionic as well as coordinate bond. ఇవినైనా మనకు కాంప్లెక్స్ కాంపౌండ్లకి డబుల్ సాల్ట్స్కి డిఫరెన్స్. సో ఈ వీడియోలో మీకు కాంప్లెక్స్ కాంపౌండ్స్ అంటే ఏంటో అర్థమైంటుంది. ఇలాంటి స్క్వేర్ బ్రాకెట్తో రిప్రజెంట్ చేస్తాం. వీటి ప్రాపర్టీస్ ఇవి ఉంటాయి. సపరేట్గా బోర్డ్ ఎగ్జామ్లో 4 మార్క్స్కి వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ ఆఫ్ కాంప్లెక్స్ కాంపౌండ్స్ అన్నప్పుడు ఇందులో ఎనీ 4 రాస్తే సరిపోతుంది, 4 మార్క్స్కి వస్తుంది. ఓకేనా? ఐ హోప్ యూ అండర్స్టాండ్. మీకు కాంప్లెక్స్ కాంపౌండ్ అంటే ఐడియా వచ్చి ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో కాంప్లెక్స్ కాంపౌండ్స్లో మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ థియరీ ఉంది, వెర్నర్స్ థియరీ అని, దాని గురించి మాట్లాడదాం. తర్వాత నెంబర్ ఆఫ్ టర్మినాలజీస్ తెలుసుకోవాలి. కాంప్లెక్స్ కోఆర్డినేషన్ ఎంటిటీ అంటే ఏంటి, మెటల్ అయాన్ అంటే ఏంటి, లైగ్యాండ్ అంటే ఏంటి, బైడెంటేట్, యూనిడెంటేట్, మొనోడెంటేట్, పాలీడెంటేట్, అంబిడెంటేట్, చీలేట్ లైగ్యాండ్, డిఫరెంట్ లైగ్యాండ్స్, ఆక్సిడేషన్ నెంబర్ ఏంటి, హోమోలిప్టిక్ కాంప్లెక్స్, హైడ్రోలిప్టిక్ కాంప్లెక్స్, ఓకేనా, కోఆర్డినేషన్, పాలీహైడ్రన్, ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ టర్మినాలజీస్ ఒక వీడియోలో చేద్దాం అవన్నీ. తర్వాత కాంప్లెక్స్ కాంపౌండ్కి సపరేట్గా నేమ్ ఇవ్వాలి, నామెన్క్లేచర్ చాలా ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్. ఈవెన్ జేఈలో ఈచ్ అండ్ ఎవ్రీ సెషన్ ఎగ్జామ్ పెట్టినప్పుడు ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది, ఎంసెట్లో ఖచ్చితంగా వస్తుంది, ఐపీ బోర్డ్ ఎగ్జామ్స్లో 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. సో కాంప్లెక్స్ కాంపౌండ్స్ అనే పార్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. సీ యూ నెక్స్ట్ వీడియో with the next topic. Thank you.